ఓం శ్రీ సీతారామభ్యాం నమః. మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండము. ఈ రోజులో మనము ఇంద్రుని సంవరింపగల పుత్రుని పడయుటకై దితి తపము వనరించుట, ఇంద్రుడు ఆమె గర్భస్థ శిశువును 7 ముక్కలు చేయుట, ఇదంతా విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు తెలియజేస్తున్నాడు. ఓ రామ, క్షీరసాగర మతన సమయమున దేవాసుర యుద్ధమునందు తన పుత్రులు అతులు కాగా దితి మిక్కిలి దుఃఖితై మరీచి మహర్షి కుమారుడు తనకు భర్త అయిన కాశ్యప మహర్షి కడకేగి ఇట్లు మొరపెట్టుకునెను. ఓ మహాత్మా, బలశాలురైన నీ కుమారులు అంటే దేవతలు నా పుత్రులను అంటే దైత్యులను వధించిరి. పుత్రశోకముచే నేను విలవిలలాడుచున్నాను. కనుక నేను గొప్ప తపస్సు చేసి ఇంద్రుణ్ణి చంపగల బలిష్ఠుడైన కుమారుణ్ణి పొందగోరుచున్నాను. అందువలన నేను తీవ్రముగా తపము వనర్చుటకు అనుజ్ఞను ఇయ్యండి. ఇంద్రుణ్ణి సంవరించి ముల్లోకములను నియంత్రింపగల పుత్రుణ్ణి ప్రసాదించండి. పుత్ర దుఃఖముతో పరితపించుచున్న దితి యొక్క పలుకులను ఆలకించి మరీచి పుత్రుడు మహా తేజస్వి అయిన కాశ్యప మహాముని ఆమెతో ఇట్లు అభయవచనములను పలికెను. ఓ తపోధనులారా, అట్లే సుమా, నీకు శుభమవుగాక. పుత్రుడు కలుగు వరకు నీ పవిత్రతను కాపాడుకొనుచుండుము. యుద్ధమున ఇంద్రుని చంపగల పుత్రుణ్ణి నీవు పొందగలవు. 1000 సంవత్సరములు పవిత్రతను నీవు కాపాడుకొనగలినచో ముల్లోకములను శాసింపగల పుత్రుడు నా వలన నీకు కలుగును. మహా తేజస్వి అయిన కాశ్యపుడు తన భార్య అయిన దితి వీపును తట్టుచూ ఆమెను ఓదార్చెను. పిమ్మట ఆమె ఉదరమును స్పృశించి నీకు పుత్రలాభము కలుగుగాక అని పలికి ఆ మహర్షి తపస్సు వనర్చుటకై వెళ్ళెను. ఓ నరోత్తమ, ఆ కాశ్యపుడు అట్లు వెళ్ళిన తర్వాత దితి మిక్కిలి సంతసించి కుశప్లవనము అను పేరుగల క్షేత్రమును చేరి తీవ్రముగా తపము ఆచరించెను. ఓ నరశ్రేష్ఠ, దితి అట్లు తపము వనరించుచుండగా దేవేంద్రుడు ఆమెకు వినయ విధేయతలతో సపర్యలు చేయసాగెను. ఇంద్రుడు ఆమెకు అగ్నిని, కుశలను, సమిదలను, జలములను, కందమూల ఫలములను ఇంకను కావలసిన వాటినన్నింటినీ సమయమున గుర్తించి సమకూర్చుచుండెను. అతడు మాతృభావంతో దితికి పాదములు ఒత్తుట మొదలగు పరిచర్యలను, శ్రమను తొలగించుటకై చామరములతో వీచుట మొదలగు సేవలను ఎల్లవేళలా ఆచరించుచుండెను. ఓ రఘురామ, 1000 సంవత్సరముల తపకాలంలో 10 సంవత్సరముల కాలము మిగిలియుండగా అనగా 990 సంవత్సరముల కాలమును గడిచిన పిదప దేవేంద్రుని సేవలకు దితి మిక్కిలి సంతుష్టురాలై ఆయనతో ఇట్లు నుడివెడెను. ఓ దేవేంద్ర, మహాత్ముడైన నీ తండ్రియగు కశ్యపుని నేను ప్రార్థింపగా ఆయన 1000 సంవత్సరముల తపఫలముగా నీకొక పుత్రుడు కలుగును అని నాకు వరమిచ్చెను. ఓ పరాక్రమశాలి, నా తపో దీక్షాకాలం ఇంకను 10 సంవత్సరములు మిగిలియున్నది. ఇప్పుడు నీవొక తమ్ముణ్ణి చూడగలవు. నీకు భద్రమవుగాక. కుమారా, నిన్ను హతమార్చగల ఒక పుత్రుణ్ణి నాకు ప్రసాదింపుమని కాశ్యపుణ్ణి కోరియుంటిని. ఆ పుత్రుడు నిన్ను జయించుటకు ఉత్సుకుడైనప్పుడు నేనతన్ని శాంతపరుతును. అప్పుడు అతడు నీ ఎడల వైరభావమును వీడి భాతృభావమును చూపును. అతడు సాధించిన ముల్లోకాధిపత్యమును అతనితో కూడి నీవును అనుభవింపగలవు. దితి ఇంద్రునితో ఈ విధముగా పలుకుచుండగా ఇంతలో మధ్యాహ్న సమయం అయ్యెను. అంతటా నిద్ర ముంచుకొని వచ్చుటచే ఆమె వివశై తూలిపోసాగెను. అప్పుడు ఆమె శిరస్సు పాదములకు తాకెను. ఆమె పగటిపూట నిద్రకు లోనగుట, ఆమె కేశములు పాదధూళిని స్పృశించుటను దోషముల కారణముగా ఇంద్రుడు ఆమె అశుచి అయినట్లు ఎరింగి సంతోషముతో దరహాసము చేసెను. అంటే ఇక్కడ మధ్యాహ్న సమయమున నిద్ర కమ్ముకొని వచ్చుటచే దితి శయ్యపై పాదముల వైపు శిరస్సు నుంచి నిద్రలో మునిగెను. అప్పుడు ఆమె కేశములు పాదస్థానములందలి ధూళి స్పర్శకు లోనయ్యెను. ఈ విధంగా దోషద్వయము వాటిల్లెను అని కొంతమంది వ్యాఖ్యానించిరి. శ్రీరామ, పిమ్మట ఇంద్రుడు ఆమె గర్భమున ప్రవేశించి ధైర్యము వహించి గర్భస్థ శిశువును 7 ముక్కలుగా చేసెను. ఓ రామ, ఇంద్రుడు 100 అంచులు గల తన వజ్రాయుధంతో ఛేదింపగా ఆ శిశువు బిగ్గరగా ఏడ్చెను. అంతటా దితి మేల్కొనెను. అట్లు ఏడ్చుచు గర్భమందున్న శిశువుతో ఇంద్రుడు ఏడువకము అని పలుకుచు మరల దానిని ఛేదించెను. అంతటా దితి ఇంద్రునితో శిశువును చంపకమని పలికెను. పిమ్మట ఇంద్రుడు తల్లి మాటలపై గౌరవం ఉంచి గర్భమునందు నుండి బయటపడెను.
వజ్రాయుధము ధరించి ఉన్న ఇంద్రుడు అంజలి ఘటించి దితితో ఇట్లు నుడివేను. ఓ దేవి, పాదముల వైపు శిరస్సును ఉంచి నిద్రించడం వలన నీవు అశుచివైతివి. ఈ అవకాశమును చూచుకొని యుద్ధమున నన్ను చంపనున్న వానిని 7 ముక్కలుగా చేసి తిని, అమ్మా నన్ను క్షమింపుము. దితి తన గర్భస్థ పిండము 7 ముక్కలైనందుకు తీరని దుఃఖమునకు లోనయ్యను. అప్పుడు ఆమె దుర్జయుడైన సహస్రాక్షునితో ఇట్లు అనునయ వచనములను పలికెను. బలాసురుణ్ణి హతమార్చిన ఓ దేవేంద్ర, నా అపరాధము వలననే ఈ గర్భస్థ పిండము 7 శకలము అయినది. యథార్థముగా ఇందు నీ తప్పు ఏమాత్రము లేదు. ఖండితమైన గర్భము యొక్క సప్తమూర్తులు 7 లోకములకు పాలకులగుదురు. దివ్య స్వరూపులైన నా కుమారులు 7 సప్తవిధ వాయువులకు అభిమాన దేవతలై మరుత్తులు అను పేర విఖ్యాతులై దివ్య లోకములందు సంచరింతురు. వీరిలో ఒకరు బ్రహ్మలోకమునందు, మరి ఒకరు ఇంద్రలోకమునందు, ఇంకొకరు మహాయశస్వి అయి వాయు అనే పేరుతో ప్రసిద్ధుడై అంతరిక్షమునందు సంచరింతురు. ఓ పురందర, మిగిలిన 4 నీ ఆజ్ఞానువర్తులై 4 దిశలయందు సంచరింతురు. నీకు శుభమవ్వాక. దివ్య స్వరూపులైన నా కుమారులను అందరినీ ఉద్దేశించి నువ్వు మారుదహ అంటే ఏడవకము అని పలుకుడ చేయవారు మరుత్తులు అని పేర వాసికెక్కెదరు. బలాసుర సంవార్యు సహస్రాక్షుడైన దేవేంద్రుడు దితి యొక్క ఆర్ధవచనములను విని అంజలి గడించి ఆమెతో ఇట్లనెను. తల్లి, నీకు భద్రమవుగాక. నీవు చెప్పినదంతయు జరిగి తీరును. నీ మనోరథము ఈడేరును. నీ కుమారులు దివ్య స్వరూపులే సంచరింతురు. ఓ రామ, ఇట్లు ఆ తల్లి కొడుకులు 2 తపోవనమునందు అట్లు నిశ్చయించుకొని కృతార్థులై స్వర్గమునకు వెళ్ళిరని వింటిమి. ఓ కాకుత్స్థ రామ, ఈ ప్రదేశమునందే పూర్వము దేవేంద్రుడు నివసించి తపసిద్ధురాలైన దితికి పరిచర్యలు సలిపెను. ఓ నరశ్రేష్ఠ, ఇక్ష్వాకు మహారాజునకు అలంబుసను పట్టపు రాణి అందు ఒక పుత్రుడు కలిగెను. అతని పేరు విశాలుడు. అతడు పరమ ధార్మికుడుగా ప్రసిద్ధికెక్కెను. ఆయన పేరుతోనే ఈ ప్రదేశమున విశాలైన నగరము నిర్మింపబడి ప్రఖ్యాతికెక్కెను. ఓ రామ, మిక్కిలి బలశాలి అయిన ఏమచంద్రుడు ఈ విశాలుని కుమారుడు. ఏమచంద్రుని అనంతరం అతని పుత్రుడైన సుచంద్రుడు ఘనత వహించెను. విఖ్యాతుడైన ధూమ్రాశ్వుడు ఈ సుచంద్రుని కుమారుడే. ధూమ్రాశ్వునకు కలిగిన తనయుడు సృంజయుడు. పరాక్రమశాలియు సర్వశుభ లక్షణ సంపన్నుడైన సహదేవుడు సృంజయుని సుతుడు. సహదేవుని పుత్రుడు కుశాశ్వుడు. అతడు పరమ ధార్మికుడు. కుశాశ్వుని కుమారుడైన సోమదత్తుడు ప్రతాపశాలియే కాక మహాతేజస్వి. సోమదత్తుని పుత్రుడు కాకుత్స్థుడు. అతడు ప్రసిద్ధికెక్కినవాడు. కాకుత్స్థుని కుమారుడు సుమతి. అతడు మహాతేజస్వి, అమరతుల్యుడు. అజేయుడైన సుమతి ఇప్పుడు ఈ నగరమును పరిపాలించుచున్నాడు. విశాల నగరమును పరిపాలించిన రాజులందరూ ఈ వంశమునకు మూలపురుషుడైన ఇక్ష్వాకు మహారాజు యొక్క అనుగ్రహం చేతనే దీర్ఘాయుష్మంతులై వర్ధిల్లిరి. వారు అందరూ మహాత్ములు, మిక్కిలి పరాక్రమశాలురు, పరమ ధార్మికులు. ఓ నరోత్తమ రామ, ఈ రాత్రి నిచ్చటనే సుఖముగా గడిపి రేపు ఉదయముననే జనక మహారాజును దర్శించుటకు వెళ్ళెదము. మిగులు పరాక్రమవంతుడు మహాయశస్వి అయిన ఆ సుమతి మహారాజు తన నగరమునకు విశ్వామిత్ర మహర్షి వచ్చినట్లు ఎరింగి ఆయనకు స్వాగత మర్యాదలు నెరుపుటకై పురోహితులతో బంధువులతో కూడి ఎదురేగెను. పిమ్మట సకల మర్యాదలతో ఆయనను పూజించి అంజలి ఘటించి కుశల ప్రశ్నలు కావించెను. పిదప విశ్వామిత్ర మహర్షితో అతడు ఇట్లనెను. ఓ మహాత్మా, నన్ను అనుగ్రహింపదలిచి మీరు మా దేశమునకు దయతో విచ్చేసిదిరి. నేను ధన్యుడనైతిని. మీ దర్శన భాగ్యము కూడా కలిగెను. ఇక నాయంతటి ధన్యుడు ఎవరు ఉండును? ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాతి భాగంలో అహల్య శాపవృత్తాంతం గురించి తెలుసుకుందాము.